ఈరోజు మన తోటలో కాసినటువంటి దొండకాయలు, టమోటా, చిక్కుడుకాయలు, ములక్కాడ తదితర కూరగాయలు అన్నీ కూడా ఇవాళ కోచి ప్రొడక్షన్ ఎలా వస్తుంది, సరిపోతుందా కుటుంబానికి చాలదా అనే సందేహాలని తీర్చుకున్నాం. రోజు ఇలాగే మీకు ఈ మిద్దె తోట విత్ ఫిష్ కల్చర్ తోటి మీకు నిరంతరం అప్డేట్ చేస్తూ ఉంటాను. చాలా రుచికరమైనటువంటి సీతాఫలాలు పండినాయి. సైజులో కానీ, కలర్లో కానీ, లోపల ఉన్నటువంటి కండ కానీ, రుచి అందులో నుంచి ఈ కాయలను కోయాలంటే ఖచ్చితంగా మనం ఒక నుచ్చెన సహాయం తీసుకోవాల్సిందే. నుచ్చెనతో జాగ్రత్తగా కోయాలి, లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎన్నో రకాల తీగజాతికి సంబంధించిన కాయగూరలన్నీ పక్కనే మనం పారాపిట్ వాలంటా టబ్లో 4 ఇంచుల, అలాగే పారాపిట్ వాలంటా మనం పాదులు పాతుకునేటప్పుడు వరుసనే ప్రతి 3 అంగుళాలకి బీర, సొర, కాకర, దొండ, పొట్ల, అలాగే చిక్కుడ, అలాగే లాంగ్ బీన్స్, షార్ట్ బీన్స్, అలాగే బఠానీ, ఇలాంటి వెరైటీలు అన్నీ కూడా ఇందులో చక్కగా పండించుకునే అవకాశం ఉంది. ఇందులో రకరకాల కాలీఫ్లవర్ వెరైటీలు, నేతి బీర, అలాగే ఆకుకూరలు, అనేక రకాల ఆకుకూరలతో పాటు కాయగూరలు, అలాగే వంకాయ, సొరకాయలో అనేక రకాలు, అలాగే బీరకాయలు, స్వీట్ పొటాటో, నూలుకోల్ మంచిది, అలాగే రెడ్ కలర్ లెట్యూస్, గ్రీన్ కలర్ కర్ల్డ్ లెట్యూస్, అలాగే గ్రీన్ కలర్ ప్లెయిన్డ్ లెట్యూస్, అలాగే గ్రీన్ కలర్లో ఐవరీ కలర్ లెట్యూస్, ఇలాగ అనేక రకరకాలైన లెట్యూస్లు. అదే కాకుండా 2 అడుగుల పొడవు, కేజీ అడుగున్నటువంటి ముల్లంగి కూడా మన తోటలో రావటమే కాకుండా గింజ చిక్కుడ ఇది, దాంతోపాటు చక్కటి బ్రొకోలీ, అలాగే బాక్చాయ్ వెరైటీ, దీంతోపాటు మన సొరపాదులో వచ్చే సొరపాదులు, అలాగే వాటితో పాటు వచ్చే మన బటన్ టమాటా, కాలీఫ్లవర్, రెడ్ క్యాబేజ్, అలాగే ద్రాక్ష, అనేక రకాల పళ్ళు, వీటితో పాటు మనకి నారింజ, స్టార్ ఫ్రూట్, అలాగే అనేక రకాల కూరగాయలు దీంట్లో పండించుకునే అవకాశం మనకుంది.